హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోతో నేను ఒక కొత్త సిరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. పాలిటీ పాలిటీ విజన్ ఐఏఎస్ వాళ్ళ నోట్స్ నేను సాఫ్ట్ కాపీ డౌన్లోడ్ చేసి దాని నుంచి ఎవ్రీ టాపిక్ వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎవరైతే ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా పాలిటీ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి నేను స్లోగా పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్ కూడా క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ విధంగా నేను పాలిటీ పార్ట్ 1 మొత్తం విజన్ వాళ్ళ నోట్స్ సాఫ్ట్ కాపీస్ డౌన్లోడ్ చేస్తే 4 పార్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ పార్ట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. కంపారిజన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషనల్ స్కీమ్ విత్ అదర్ కంట్రీస్. సో ఇండియన్ది వేరే కంట్రీస్తో కంపారిజన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ హిస్టారికల్ అండర్పిన్నింగ్, ఎవల్యూషన్, ఫీచర్స్, amendments, significant provisions and basic structure, the preamble, union and its territory, citizenship in India, fundamental rights, fundamental duties, DPSP. So part 1 లో 1 to 262 పేజెస్ వరకు ఈ డిఫరెంట్ టాపిక్స్ పైన ఇన్ఫర్మేషన్ అనేది కవర్ అవ్వడం జరుగుతుంది. మనమైతే ఈ వీడియోలో కంపారిజన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్కీమ్లో సబ్ టాపిక్స్ ఈరోజైతే ఈ ఫస్ట్ వీడియో నేను కంపారిజన్ స్కీమ్లో బ్రిటిష్ గవర్నమెంట్తో కంపేర్ చేస్తూ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేజ్ నెంబర్ 4-6 వరకు అనమాట. సో ఇవి ఇవి సాఫ్ట్ కాపీ కాబట్టి నేను ఎవర్ నోట్ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు హైలైట్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. సో ఈ వీడియోలో నేను మీకు ఇక్కడ వరకు కవర్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. మధ్యలో వీడియో పాజ్ చేస్తూ నోట్ మేకింగ్ కూడా మీరు రాసుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపరేషన్కి నోట్ మేకింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎవరికైనా ఈ సాఫ్ట్ కాపీ కావాలి అంటే ఇది నెట్లో విజన్ వాళ్ళ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది అవైలబుల్గా మీకు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో తెలియదు అంటే కనుక కింద కమెంట్స్లో నాకు మీ మెయిల్ ఐడి మెన్షన్ చేసి మీ మెయిల్ ఐడి మెన్షన్ చేయండి. నేను మెయిల్ ఐడి అండ్ మీకు ఏ పీడిఎఫ్ కావాలో నాకు అక్కడ కింద కమెంట్ చేయండి, నేను ఫార్వర్డ్ చేస్తాను. ఆర్ ఎల్స్ మీ మెయిల్ ఐడి మెన్షన్ చేయడం ఇష్టం లేకపోతే కనుక అది మిస్యూజ్ అవుతుంది అని భయం ఉంటే ఛానల్ అబౌట్లో నా ఛానల్ మెయిల్ ఐడి ఉంది, దానికైనా మీరు మెయిల్ చేయవచ్చు. మీ డీటెయిల్స్ అండ్ మీకు ఏ పీడిఎఫ్ అయితే కావాలి అనుకుంటున్నారో అది మెయిల్ చేస్తే నేను మీకు చెక్ చేసిన వెంటనే ఆ పీడిఎఫ్ని మీకు ఫార్వర్డ్ చేస్తాను. సో ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. కంపారిజన్ స్కీమ్. సో కంపారిజన్ స్కీమ్లో కంపారిజన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషనల్ స్కీమ్ విత్ దట్ ఆఫ్ అదర్ కంట్రీస్ వుడ్ సెంటర్ అరౌండ్ 2 మెయిన్ పైవర్ట్స్. అంటే ఎప్పుడైనా కంపారిజన్ అనేది 2 మెయిన్ పైవర్ట్స్ చుట్టూ తిరుగుతుంది అని చెప్పి అంటున్నారు. ఒకసారి మనకి ఎప్పుడైనా కొత్త వర్డ్ వచ్చినప్పుడు దాని మీనింగ్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో వెంటనే ఏదైనా వర్డ్ వచ్చినప్పుడు తర్వాత చూద్దామని వర్డ్ రాసుకునే కంటే అప్పటికప్పుడే మనము ఆ వర్డ్ మీనింగ్ సర్చ్ చేయడం. సో నేను పైవర్ట్ మీనింగ్ మీకు చూపిస్తున్నాను. ద సెంట్రల్ పాయింట్, పిన్ ఆర్ షాఫ్ట్. పైవర్ట్ అంటే ఏంటి అంటే ద మెయిన్ పాయింట్ అని అర్థము. సో ఇక్కడ ఈ వర్డ్ ఎందుకు వాడారు మనం క్లియర్గా చూస్తే మనకు అర్థమవుతుంది. 2 మెయిన్ పైవర్ట్స్. అసలు సెంట్రల్ థీమ్ ఏంటి అంటే ఏదైనా చదువుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన మెయిన్ థీమ్ ఏంటి అంటే అని చెప్తున్నారనమాట. 2 థీమ్స్ ఉన్నాయి. అవేంటి అంటే బ్రీఫ్ నాలెడ్జ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద వేరియస్ కంట్రీస్. అంటే వేరే కంట్రీస్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్కువగా మనం తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం వేరే కంట్రీస్ యొక్క కాన్స్టిట్యూషన్ పైన కూడా మనకి ఒక బ్రీఫ్ నాలెడ్జ్ ఉండాలి. డీమ్డ్ ఇంపార్టెంట్ ఓయింగ్ టు దేర్ కరెంట్ స్టేటస్ ఆర్ ద ఫ్యాక్ట్ దట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్రాస్ ఇంప్లిసిట్లీ ఆర్ ఎక్స్ప్లిసిట్లీ ఫ్రమ్ దెమ్. అండ్ ఇంకో ఫ్యాక్ట్ ఏంటి అంటే వాటి యొక్క ప్రజెంట్ స్టేటస్ ఎలా ఉంది, ఆ కాన్స్టిట్యూషన్ యొక్క ప్రజెంట్ స్టేటస్ ఎలా ఉంది. అట్ ద సేమ్ టైం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ఆ కాన్స్టిట్యూషన్ నుంచి డైరెక్ట్గా తీసుకోబడిందా, ఎగ్జాక్ట్గా సేమ్ ఉందా, లేకపోతే ఏవైనా చేంజెస్ జరిగాయా, ఇంప్లిసిటీ ఆర్ ఎక్స్ప్లిసిట్లీ బయటికి తెలిసేలాగన్నా. అంటే కొన్ని మన కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్స్ కూడా బారోయింగ్ కాబట్టి ఈ పాయింట్ చెప్తున్నారనమాట. కంపారిజన్ డ్రాన్. సెకండ్ పాయింట్ ఏం చూడాలి అంటే కంపారిజన్ డ్రాన్ వైస్ వర్స్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో కంపారిజన్ అంటే ఫండమెంటల్ రైట్స్ మనకి ఎలా ఉన్నాయి
వేరే కాన్స్టిట్యూషన్కి ఎలా ఉన్నాయి ఇవి కూడా మనం తెలుసుకోవాలి అని చెప్పేసి ఈ 2 పాయింట్స్ మనం మైండ్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా కాన్స్టిట్యూషన్ వేరే కంట్రీ వాళ్ళు తెలుసుకుంటున్నప్పుడు అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. సో ఇప్పుడు మనం క్లియర్గా బ్రిటిష్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుందో క్లియర్గా చూద్దాం. బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నథింగ్ బట్ యూకే. సాలియన్ ఫీచర్స్ ఏంటి అంటే అన్రిటన్ కాన్స్టిట్యూషన్. సో బ్రిటిష్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఏంటి, ఈ క్లాస్ చూస్తున్నప్పుడు మీరు అవసరమైతే వీడియోని ఇక్కడ పాస్ చేసి బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అని రాసుకోవడం, దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళది అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి నేనైతే ఇక్కడ హైలైట్ చేస్తున్నాను కాబట్టి తర్వాత దీన్ని సాఫ్ట్ కాపీ అయినా చూస్తే నాకు అది రివిజన్ అవుతుంది, లేకపోతే హార్డ్ కాపీ తీసుకున్నా నేను దానిపైన నోట్ మేకింగ్ అయినా చేసుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర ఇలా ఇది ఆల్రెడీ కనుక హార్డ్ కాపీ తీసుకుని మీ దగ్గర రెడీగా ఉంటే దీనిపైన కూడా మీరు హైలైట్ చేసి నోట్ మేకింగ్ అనేది ఇక్కడ కూడా చేసుకోవచ్చు. దీని నుంచి మళ్ళీ నేను నోట్ మేకింగ్ చేసుకోవడం టైం పడుతుంది అని మీరు అనుకుంటే కనుక దీంట్లో మెయిన్ హైలైట్ ఇంపార్టెంట్ హైలైట్ చేసేయచ్చు. పక్కన నోట్స్ కూడా వాళ్ళు కాలమ్స్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు పక్కన నోట్స్ కూడా విడిగా రాసుకోవచ్చు అనమాట. సో మనకైతే ప్రాబ్లం లేదు, అది అప్ టు యూ, మీకు ఎలా అయితే ఈజీ ఉంటుందో అలా చేసుకోండి. నెక్స్ట్ సో బ్రిటిష్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ పాయింట్ ఏంటి, అన్రిటన్ కాన్స్టిట్యూషన్. సో అన్రిటన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఇంకా డీటెయిల్స్ చెప్తున్నారు, చూద్దాం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ద బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇట్స్ అన్రిటన్ క్యారెక్టర్. సో బ్రిటిష్ వాళ్ళ కాన్స్టిట్యూషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే అది అన్రిటన్ అయినప్పుడు అసలు కాన్స్టిట్యూషన్ ఎలా ఉంది వాళ్ళకి అని మనకు ఒక డౌట్ రావచ్చు. చూద్దాం. అన్రిటన్ అయ్యి అసలు మరి కాన్స్టిట్యూషన్ ఎలా ఉంది, మనకైతే కాన్స్టిట్యూషన్ బుక్ ఉంది, మరి బ్రిటిష్ వాళ్ళకి అసలు ఏం అడుగుతారు, బుక్ ఏముంది చూద్దాం. There is no codified or structured document which may be called as the British Constitution, unlike in India. అంటే ఇండియాలో ఉన్నట్టు వాళ్ళకి ఒక డాక్యుమెంట్ అనేది లేదనమాట. బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ ఇది అని అనటానికి ఒక డాక్యుమెంట్ అనేది వాళ్ళకి లేదు. మనకి ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ ఇవ్వండి అని చెప్పి మన జనరల్ బుక్ స్టోర్స్కి వెళ్ళి అడిగినప్పుడు ఒక బుక్ ఇస్తారు, లేకపోతే మనం అమెజాన్స్లో కొన్ని ఆన్లైన్ షాపింగ్స్లో బుక్స్ దగ్గర సెర్చ్ చేసినప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక బుక్ ఉంటుంది, కానీ బ్రిటిష్ వాళ్ళకి మాత్రం అలా లేదు. విచ్ ఈస్ కోడిఫైడ్ ఇంటూ వేరియస్ పార్ట్స్ అండ్ స్కెడ్యూల్స్. సో అది ఎలా ఉంది, వేరియస్ పార్ట్స్ అండ్ స్కెడ్యూల్స్ అంటే ఓన్లీ విడివిడిగా మాత్రమే ఉంది, కంప్లీట్గా ఒక బుక్గా దాన్ని రాయలేదు, ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క స్కెడ్యూల్గా దాన్ని విడిగా రాయడం అన్నది జరిగింది. Nevertheless, many sources of the constitutional law are written, and these, together with conventions and political traditions, form the British Constitution. అంటే ఏంటి అంటే సింప్లీ ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ మీకు నేను డ్రా చేసి చూపిస్తాను. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇవ్వండి అని అడిగితే మనం ఒక బుక్ తీసుకొచ్చి ఇదిగో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఇస్తాము, కానీ బ్రిటిష్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఇవ్వండి అని అడిగితే వాళ్ళు డిఫరెంట్ విడివిడి పేజెస్ తీసుకొచ్చి ఇవన్నీ కలిపితేనే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అంటారనమాట. సో బ్రిటిష్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ని అందుకనే అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అంటున్నారు. వాళ్ళకి కాన్స్టిట్యూషన్ ఉంది కానీ ఒక కంప్లీట్ బుక్లో అది కోడిఫై అయ్యి లేదనమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ కంపారిజన్ ఈజ్ ద లెంతియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. కానీ దాంతో కంపారిజన్లో చూస్తే మాత్రం ఇండియన్ కాన్స్టిట్యూషన్ వరల్డ్లోనే లెంతియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్. 2 టైప్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మనకి, రిటన్ అన్రిటన్. బ్రిటిష్ వాళ్ళది అన్రిటన్, ఇండియా వాళ్ళది రిటన్. రిటన్లో కూడా లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ ఎవరిది అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషనే. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ కంపారిజన్ ఈజ్ ద లెంతియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. అంటే ఇప్పుడు ఫస్ట్ అర్థమైంది కదా, ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుంది, బ్రిటిష్ వాళ్ళది అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే వాళ్ళకి పర్టికులర్ బుక్ స్ట్రక్చర్ అనేది లేదు, విడివిడిగా పార్ట్స్ స్కెడ్యూల్స్ ఉన్నాయి, అవన్నీ కలిపి వాళ్ళ కాన్స్టిట్యూషన్ అని అంటాము. నెక్స్ట్ వన్ చూద్దాము. దిస్ ఈజ్ ఎవల్యూషనరీ. నేను ఓన్లీ సైడ్ హెడ్డింగ్స్ మాత్రం ఒక కలర్తో, లోపల ఇన్ఫర్మేషన్ ఇంకో కలర్తో హైలైట్ చేస్తున్నాను, చూసే వాళ్ళకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. తర్వాత నేను రివిజన్ చేస్తున్నప్పుడు నాకు ఈజీగా అనిపిస్తుంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. సో ఎవల్యూషనరీ అంటే ఏంటి, చేంజింగ్ అనమాట, టైం టు టైం చేంజ్ అవ్వడం. ది బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అ స్పెసిమన్ ఆఫ్ ఎవల్యూషనరీ డెవలప్మెంట్. ఇట్ వాజ్ నెవర్ ఫ్రేమ్డ్ బై ఎనీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో అంటే ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ద్వారా బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అనేది ఫ్రేమ్ చేయలేదు. బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ స్పెసిమెన్ ఆఫ్ ఎవల్యూషనరీ డెవలప్మెంట్. అంటే ట్రెడిషన్స్ ప్రకారము,
జనరేషన్స్ ప్రకారము కూడా కాన్స్టిట్యూషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇట్ వాజ్ నెవర్ ఫ్రేమ్డ్ బై ఇట్ వాజ్ నెవర్ ఫ్రేమ్డ్ బై ఎనీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఏ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ద్వారా కూడా, అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసిన వాళ్ళు ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని చెప్పేసి ఒక టీం ఉంది. కానీ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ మాత్రం అలా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది లేదు. అందుకనే అలా అన్నారు. ఇట్ హ్యాస్ అన్ అన్బ్రోకెన్ కంటిన్యూటీ ఆఫ్ డెవలప్మెంట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ మోర్ దాన్ 1,000 years. అన్బ్రోకెన్ కంటిన్యూటీ ఆఫ్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్లో ఒక కంటిన్యూటీ లేదు, ముక్కలుగా అది డెవలప్ అవుతూ వచ్చిందనమాట. 1,000 years వరకు అలానే ఉంది. ఇట్ ఈస్ సెడ్ దట్ ద బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ ఇస్ ప్రొడక్ట్ ఆఫ్ విజ్డమ్ అండ్ ఛాన్స్. సో బ్రిటిష్ యొక్క కాన్స్టిట్యూషన్ని ఏమంటారు అంటే ఇట్ ఈస్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ విజ్డమ్ అండ్ ఛాన్స్. సో విజ్డమ్ ఇంటూ ఛాన్స్ మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటున్నారు. దానిపైన ఉన్న ఒక చిన్న కమెంట్ అనమాట. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇప్పుడు బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ చూసాము, అప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా ఉందో చూద్దాం. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ సర్టెన్ సిమిలారిటీస్ యాజ్ వెల్ యాజ్ డిఫరెన్సెస్ ఆన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. కానీ ఈ విషయంలో మాత్రం ఇండియన్ కాన్స్టిట్యూషన్కి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, కొన్ని డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. It differs from the British Constitution to the extent that it is written document and has well-defined provisions. So, ఒక డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళది అన్రిటన్, మంది రిటర్న్ అండ్ వెల్-డిఫైన్డ్ ప్రొవిజన్స్ దీంట్లో ఉన్నాయి. హవెవర్ ఇట్ టూ ఈజ్ ఓపెన్ టు ఎవల్యూషన్. సో మంది కూడా చేంజెస్కి, ఎవల్యూషన్కి ఓపెన్గా ఉంది. గివెన్ దట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ అమెండ్మెంట్ ఈజ్ కెప్ట్ సచ్ సో యాజ్ టు అలౌ ఫర్ ద కాన్స్టిట్యూషన్ టు ఇవాల్వ్ అకార్డింగ్ టు ద నీడ్ అండ్ సెన్సిబిలిటీస్ ఆఫ్ ద టైమ్. సో ఇదేంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఓపెన్ టు ఎవల్యూషన్. సో ఓపెన్గా ఉంది అంటే ఏంటి అంటే ఇవాల్వ్. వన్ మినిట్, what happened? So Indian Constitution టు ఎవాల్వ్ అకార్డింగ్ టు ద నీడ్ అండ్ సెన్సిబిలిటీస్ ఆఫ్ ద టైమ్. సో టైంని బట్టి మన అమెండ్మెంట్స్ అనేవి చేస్తూ వస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో బ్రిటిష్ వాళ్ళది కూడా అంతే, వాళ్ళతో మంది సేమ్ ఎలా ఉంది, ఎవల్యూషన్కి మంది ఓపెన్గా ఉంది, వాళ్ళది ఎవల్యూషన్కి ఓపెన్. కానీ మనది మాత్రము రిటర్న్ కాన్స్టిట్యూషన్, వాళ్ళది అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్. సో ఇది వచ్చేసరికి ఎవల్యూషనరీ గురించి. తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటంటే జనరల్గా రబ్బర్ ఫ్లెక్సిబుల్ అని చెప్తాము. రబ్బర్ ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి అంటే సాగుతుంది, సో దాన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు అని అర్థం. ఎందుకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫ్లెక్సిబిలిటీ అన్న వర్డ్ యూజ్ చేశారో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. The British Constitution is a classic example of flexible constitution. So British Constitution అనేది ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్కి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట. ఇట్ క్యాన్ బి పాస్డ్, అమెండెడ్ అండ్ రిపీల్డ్ బై ఎ సింపుల్ మెజారిటీ. సో ఇది సింపుల్ మెజారిటీ ద్వారా మనం దాన్ని పాస్ చేసేయచ్చు. సింపుల్ మెజారిటీ అంటే ఏంటి అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజారిటీస్ ఉన్నాయి. అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి దాంట్లో ద బేసిక్ మెజారిటీ ఏంటి అంటే సింపుల్ మెజారిటీ. సో ఈజీగా ఇది మనం సాధించవచ్చు. 50% మెంబర్స్, 100 మెంబర్స్లో 50% ఒప్పుకుంటే అది యాక్సెప్ట్ అయిపోయినట్టే. Since no distinction is made between a constitutional law and an ordinary law. కాన్స్టిట్యూషనల్ లాకి ఆర్డినరీ లాకి మధ్య డిఫరెన్స్ అనేది లేదు కాబట్టి సింపుల్ మెజారిటీ ద్వారా దీన్ని పాస్ చేసేయచ్చు అని ఈ పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. కానీ మనకి మాత్రం ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం డీటెయిల్డ్గా చూస్తే ఆర్డినరీ లాకి కావాల్సిన మెజారిటీ వేరు, కాన్స్టిట్యూషన్ లాకి కావాల్సిన మెజారిటీ వేరు. అసలు మెజారిటీస్ ఏంటి అవన్నీ నేను మళ్ళీ వేరే వీడియోస్లో క్లియర్గా చెప్తాను. బోత్ ద కాన్స్టిట్యూషనల్ లా అండ్ అన్ ఆర్డినరీ లా ట్రీటెడ్ అలైక్. సో రెండు కూడా ఒకేలా చూస్తారు. The elements of flexibility has provided the virtue of adaptability and adjustability to the British Constitution. So elements of flexibility అంటే ఇలాగా ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండడం వల్ల బ్రిటిష్ కాన్స్టిట్యూషన్కి అడాప్టబిలిటీ
అడాప్టబిలిటీ అండ్ అడ్జస్టబిలిటీ టు ద బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అనమాట. అడాప్టబిలిటీ అంటే ఏంటి? ఒక కొత్త సిస్టమ్ నేర్చుకోవడం, అలవాటు చేసుకోవడం. అడ్జస్టబిలిటీ అంటే ఏంటి? ఉన్న సిస్టంలో ఇబ్బందులు వచ్చినా అలవాటు పడడం అలా అనమాట. దిస్ క్వాలిటీ హ్యాస్ ఎనేబుల్డ్ ఇట్ టు గ్రో విత్ నీడ్స్ ఆఫ్ ద టైమ్. దీనివల్ల టైం ప్రకారము బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ కూడా ఫ్లెక్సిబుల్ కాబట్టి పెరుగుతూ వస్తుంది. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూద్దాము. ఇన్ కాంట్రాస్ట్ ఈజ్ బోత్ ఫ్లెక్సిబుల్ యాజ్ వెల్ యాజ్ రిజిడ్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ మాత్రం ఏమంటున్నారంటే వీళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉంది, అట్ ద సేమ్ టైం రిజిడ్గా కూడా ఉంది అంటున్నారు. ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి అంటే సాగుతుంది, రిజిడ్ అంటే ఏంటి అంటే స్ట్రాంగ్గా ఉంది అని అర్థము. దిస్ కాంప్లిమెంట్స్ ద బేసిక్ ఐడియాలజీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్వైట్ వెల్. సో అసలు ఎందుకు అంటే మన కాన్స్టిట్యూషన్ ఈజీగా ఫ్లెక్సిబుల్గా ఉంటే చాలా చేంజెస్ జరిగిపోతూ ఉంటాయి. స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేయం కాబట్టి ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిజిడ్గా ఉంచారు. Wherein certain features like sovereignty, secularism, republic, etc. ఇవన్నీ have been held sacrosanct, but otherwise the constitution lends itself to amendability. Sacrosanct అంటే ఏంటో మనం చూద్దాం. ఇది కొత్త వర్డ్ కాబట్టి sacrosanct. ఎప్పుడైనా కొత్త వర్డ్ వస్తున్నప్పుడు వెంటనే దాని మీనింగ్ మనం గూగుల్లో సెర్చ్ చేసి చెక్ చేసుకుంటూ ఉంటే ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ కూడా అర్థమవుతుంది. సాక్రోసాంక్ట్ అంటే రిగార్డెడ్ యాజ్ టూ ఇంపార్టెంట్ ఆర్ వాల్యుబుల్ టు బి ఇన్ఫర్డ్ విత్. సో అవి చాలా ఇంపార్టెంట్, చాలా వాల్యుబుల్ అని చెప్పనమాట. సో సాక్రోసాంక్ట్ అంటే ఏంటంటే నథింగ్ బట్ పవిత్రమైన అని అర్థము. బట్ అదర్వైజ్ కాన్స్టిట్యూషన్ లెన్స్ ఇట్ సెల్ఫ్ టు అమెండబిలిటీ. కొన్ని మెయిన్ ఫీచర్స్ ని మాత్రం మనము అమెండ్ చేయకూడదు, మిగతా ఫీచర్స్ని మాత్రం అమెండ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో నేను ఈ వీడియోని ఇక్కడితో బ్రేక్ చేస్తాను. ఈ వీడియోలో మనం ఇప్పటిదాకా ఏం డిస్కస్ చేసాము? అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళది, ఇవల్యూషనరీ గురించి డిస్కస్ చేసాము, ఫ్లెక్సిబిలిటీ గురించి కూడా కంపారిజన్ చూసాము. నెక్స్ట్ వీడియోలో నేను వెంటనే ఇంకొక వీడియో కూడా పోస్ట్ చేస్తాను సిరీస్లో. నెక్స్ట్ వీడియో యూనిటరీ వర్సెస్ ఫెడరల్ ఫీచర్స్ గురించి, పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్, సోవరెంటీ ఆఫ్ పార్లమెంట్ అని, రోల్ ఆఫ్ కన్వెన్షన్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి డిఫరెంట్గా మీకు కూడా నోట్ మేకింగ్ ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇలా డిఫరెంట్ వీడియోస్ని డివైడ్ చేసి చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్.